వెస్టిండీస్తో ఇండియా మార్చి 1న తలపడనుంది. ఇండియా ఈ మ్యాచ్ గెలిస్తేనే సెమీఫైనల్కి వెళ్తుంది. వాళ్లపైన గెలవడం సులభం అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. ఇండియా బౌలింగ్ వేసేటప్పుడు స్పిన్నర్లను దించడం మంచిది. ఎందుకంటే స్పిన్ను అడ్డుకునే శక్తి వాళ్లకు తక్కువ. పవర్ ప్లేలో వాళ్ళని 3 వికెట్లు తీయాలి. స్పిన్ కంటిన్యూ చేయాలి. ఎల్బీడబ్ల్యూ, క్యాచీలు వచ్చే అవకాశం ఉంటుంది. కుల్దీప్ని, అక్షర్ పటేల్ని దించాలి. అప్పుడే గెలవడమే కాకుండా అత్యధిక స్కోరు తేడాతో గెలిచే అవకాశం ఉంటుంది. వెస్టిండీస్కి ఎక్కువ రన్స్ ఇవ్వకుండా ఆపాలి. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్కి పార్ట్నర్షిప్ ఇవ్వకూడదు. పొరపాటున క్యాచ్ మిస్ అయితే మ్యాచ్ వెస్టిండీస్ వైపు వెళ్తుంది. ఇండియా బ్యాటింగ్లోకి వచ్చినట్లయితే ఓపెనర్స్ 5 ఓవర్ల వరకు ఉండాలి. వెస్టిండీస్ నుంచి స్పీడు, స్పిన్ తప్ప స్లో బౌన్స్ రావడం చాలా తక్కువ. కాబట్టి బ్యాటర్స్ దాన్ని ఉపయోగించుకోవాలి. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ చేతిలోనే అసలైన గెలుపు ఉంటుంది. ఇందులో సూర్య ముఖ్య పాత్ర పోషించాలి. పాండ్యా, దూబే 18 ఓవర్ల వరకు తప్పనిసరిగా ఉండాలి. లాస్ట్ 2 ఓవర్స్ అక్షర్ పటేల్, రింకు సింగ్ లాంటి వారు స్కోర్ చేస్తారు. మోటీ స్పిన్ బౌలింగ్ చాలా డేంజర్. ఈ బౌలర్ని తెలివిగా ఆడగలిగితే మ్యాచ్ ఇండియా చేతిలో ఉన్నట్లే. అండ్ మెయిన్ పాయింట్, ఒక గుడ్ పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వాలి. ఇవి జరగకపోతే టీం డల్ అవుతుంది. ఇంగ్లాండ్ లాంటి టీంని ఆల్అవుట్ చేసిందంటే తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు. వెస్టిండీస్ ఆడిన గత మ్యాచ్లు చూస్తే స్కాట్లాండ్ని 35 రన్స్ తేడాతో ఓడించింది. ఇంగ్లాండ్ని 166కి ఆల్అవుట్ చేశారు. నేపాల్ని 16వ ఓవర్లో క్లోజ్ చేశారు. ఇటలీని 18వ ఓవర్లో ఆల్అవుట్ చేశారు. జింబాబ్వే మీద 107 రన్స్ తేడాతోటి గెలిచారు. ఈ రికార్డ్స్ అన్నీ చూస్తే బలమైన టీం అని అర్థమవుతుంది. ఏవి చేసినా చేయకపోయినా వాళ్ళని 150 దగ్గరే ఆపగలిగితే, పవర్ ప్లే బాగా నడిస్తే గెలుపు ఇండియా చేతిలోకి వస్తుంది. ఇలా చేయడంతో పాటు భారత్ 200 రన్స్ చేయాలి. మినిమం 30 రన్స్ తేడాతో గెలవాలి. అప్పుడే కన్ఫామ్గా సెమీస్కి చేరుతుంది.